నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నిన్న హైకోర్టు తీర్పుని మనంతా చూసాం. బండి సంజయ్ గారికి ముందస్తు బెయిల్ రావాలని చెప్పి 5 రోజుల ముందే బండి సంజయ్ తరపున వాదిస్తున్న నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ ఆయన బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అందులోనూ ఈ యొక్క బెయిల్ని వారం రోజుల తర్వాత వాయిదా వేస్తున్నాం, అసలు బెయిల్ ఇవ్వాలా దాని మీద విచారణ జరిపించి చెప్తామని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇంతలోనే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇంటెన్షన్ ప్రొటెక్షన్ చెప్పేసి అది కూడా సెక్షన్ మెన్షన్ చేయడం కూడా జరిగింది. దానిపైన కూడా ఈరోజు విచారణ కూడా జరగబోతుంది. అసలు అది ఎందుకంటే స్పాట్గా అరెస్ట్ చేయకుండా ఉండడానికి, అంటే బండి సంజయ్ చేసింది చాలా వరకు తప్పు, అట్లాంటి వ్యవహారం చాలా వరకు తప్పు. ఈరోజు కోర్టు వ్యవస్థ కూడా ఇటు పీపీ కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, లేకుంటే అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఇప్పుడు మొత్తం తిప్పి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వచ్చేసింది. డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకు వచ్చేసి ఈ వ్యవహారం ఎట్లా తేలాలి, దీనిపైన స్టేట్ వైడ్గా బాగా ప్రెషర్ ఉంది. మోస్ట్లీ జెన్జీ అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి దీనిపైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అతనిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే కొన్ని సెక్షన్లు కూడా పెట్టారు. 5(1) అని 6 అని ఈ యొక్క సెక్షన్లు యాడ్ చేయడం వల్ల 10 ఏళ్ళు పక్కగా జైలుకు పోవాలని చెప్పేసి ఆ సెక్షన్లు యాడ్ చేశారు. అయితే బండి సంజయ్ కుమారుడు అంతగా ప్రిపేర్ అయ్యి లేదు, అతన్ని కొంచెం టైం ఇస్తే బాగుండు అని చెప్పేసి అందులో కొన్ని సెక్షన్లు చేర్చుడు, స్పాట్గా అతను అరెస్ట్ చేయకుండా ఉండు, అందులోనూ మధ్యంతర బెయిల్ రావడానికి వాళ్ళు వేసిన పిటిషన్లు కావచ్చు, వాటిపైన విచారణ కూడా ఈ వారం లోపు జరుగుతుందని చెప్పేసి గౌరవ హైకోర్టు కూడా నిన్న తీర్పునివ్వడం కూడా జరిగింది. ఇక ఇరువైపు అడ్వకేట్లు ఏం చేస్తున్నారు, అమ్మాయి తరపున అడ్వకేట్ ఏమో బలమైన వాదనలు వినిపిస్తా ఉన్నాడు, ఇటు అబ్బాయి తరపున అడ్వకేట్ ఏం చేస్తా ఉన్నాడు, తిప్పి ఏజ్ దగ్గరికి తీసుకొచ్చిండు. మరి పోక్సో కేసు నిబంధనలు ఏంటిది, ఎవడైనా సరే వాడు ఎవరి కొరకైనా సరే 24 గంటలు పట్టుకొని తీసుకొచ్చి వాడిని బొక్కలేయాలి. ఇది పోక్సో కేసు యొక్క నిబంధనలు. అయితే దీన్ని 2 ప్రభుత్వాలు కాపాడుతున్నాయి, ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. లేకుంటే ఎవరు దొరకకుండా ఉంటాడు? మీరు ఒక్కటి ఆలోచించండి, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎందరో మంది క్రిమినల్స్ వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, కసబు లాంటి వాళ్ళని మనల్ని పట్టుకున్నారు. గొప్ప ఎట్లాంటి వాళ్ళు గొప్ప అంటే మన దేశంలో బాంబులు పెట్టి మన జనాన్ని చంపే అట్లాంటి దుర్మార్గులను కూడా ఈరోజు భారతదేశం పట్టుకున్నది. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉంటే ఈరోజు ఎందుకని బండి భగీరథ్ని పట్టుకోవడం లేదు? ఎట్లా తెలుసా, ఇది నిన్న కాక మొన్న సంగారెడ్డిలా ఒక అతన్ని పోక్సో కేసులో ఒక మైనర్ అంటే ఒక చిన్న పిల్లని 6 ఏళ్ల పాపని అత్యాచారం చేస్తే అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేసారు విత్ ఇన్ 24 అవర్స్లో. కానీ బండి భగీరథ్ని ఏం చేస్తున్నారు తెలుసా, బాబు ఒక్కసారి అరెస్ట్ అయిపోబాబు అనుకుంటూ బతిమలాడుతూ ఉంది ఈరోజు మన రాష్ట్ర పోలీస్ శాఖ. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఒక గొప్ప మలుపు తిరిగింది. అందరూ కోర్టు వైపు చూస్తూ ఉన్నారు, బండి భగీరథ్ అరెస్ట్ అవుతారా లేదా అని చెప్పేసి చాలా వరకు ఆ కోర్టు సైడే చూస్తున్నారు, కోర్టు వాదనల కోసం వింటూ ఉన్నారు. హైలైట్ ఏందో చెప్పనా, రేవంత్ రెడ్డి, ఇటు నరేంద్ర మోడీ, అదేవిధంగా బండి సంజయ్ వీరందరూ కలిసి ఆ అబ్బాయిని కాపాడుతూ ఉన్నారు. దే ప్రొటెక్టింగ్ లైక్ ఏ షీల్డ్. అయితే ప్రొటెక్ట్ చేసుకుంటూ అతన్ని కాపాడుకుంటూ వేరే దేశాలకు పంపించేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వారం రోజులపై గడివి కన్నా వారం రోజుల్లో బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలా లేదా అనే దానిపైన ఇచ్చేస్తాడు. మరి సామాన్యునికి ఏందని అడుగుతున్నా, ఇది ఎట్లుందో తెలుసా మిత్రులారా, డబ్బున్నోడు రాజ్యాంగం రాసుకున్నట్టు ఉంది. ఈరోజు పేదోడట ఏదైనా తప్పు చేస్తే గుంజుకెళ్తారట, కానీ ఈరోజు రాజకీయ కొడుకు, కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇరుక్కుంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి పోలీసు వాళ్ళు బతిమలాడుతూ ఉన్నారు. ఇది సిగ్గుచేటు, ఈ వ్యవస్థ మారాలని చెప్తున్నా. ఏ బండి సంజయ్ అయితే పలుసార్లు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని వాడు ఎవడైతే ఏందో భావాలు తీసుకెళ్లి జైల్లో వేయడని చెప్పింది కదా, మరి ఈ రోజు కొడుకు శుద్ధపూస పనులు చేసి అడుగుతున్నా. అయితే ఇక్కడ కేసు పెట్టింది ఒకరు, కేసులో వెళ్ళాలా లేదా అనేది కొంతవరకు హైకోర్టు డిసైడ్ చేసినప్పటికీ నిందితుడు మాత్రం ఎవరు, బండి సంజయ్ కొడుకు భగీరథ్. వీళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంది. ఈ మధ్యలో ఏమైపోయింది, రాష్ట్రం మొత్తం ఏ పేజీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఏ హ్యాండిల్ చూసుకున్నా కూడా మొత్తం కంప్లీట్గా బండి సంజయ్ కుమారుడు, బండి సంజయ్ యొక్క పెంపకం ఇదే మొత్తంగా వినబడతా ఉంది. అందులోనూ వీళ్ళు కొత్త ప్లాన్ వేసిర్రు, ఈ టాపిక్ని కొంత డైవర్ట్ చేద్దాం, నా దోస్తుని కాపాడుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా మిత్రులారా, ఈ ఫార్ములా రేస్ కేసుని తెర మీదకి మళ్ళీ తీసుకొని వచ్చిండు. ఎవరు, ఇక బండి సంజయ్ ప్లస్ రేవంత్ రెడ్డి. ఎవరిని ఇన్వాల్వ్ చేసిర్రు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈరోజు దిగేసి 31వ తారీఖు రోజున తప్పనిసరిగా కేటీఆర్ గారు హాజరు కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఏంది ఇది అని అడుగుతున్నా, ఏంది ఇది అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డికి బుద్ధి ఉందా కొంచెమైనా? ఈరోజు బీజేపీ పార్టీ సిబిఐ రావాలంటే నరేంద్ర మోడీ పర్మిషన్ ఉండాలి, అమిత్ షా గారి పర్మిషన్ ఉండాలి, రాష్ట్రం యొక్క సీఎం గారి పర్మిషన్ ఉండాలి, అందులో ఇన్ఫ్లుయెన్స్ అయిన కేంద్ర మంత్రుల పర్మిషన్ ఉండాలి. వీళ్ళ పర్మిషన్ లేకుండా రాదు కదా సిబిఐ దిగుతుంది. అక్కడ ఆ లట్టుపోట కేసుతో ఏం కాదు. కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు, ఈ కేసు లొట్ట పీసు కేసు, దీంతో వెంట్రుకు కూడా పోయేదని చెప్పేసి కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు. అయితే దీనిపైన ఎందుకు తెలుసా, ఇప్పుడు కొంత టాపిక్ డైవర్షన్ చేద్దాం, బండి భగీరథ యొక్క టాపిక్ని డైవర్ట్ చేద్దాం. ఎందుకంటే అన్నం కూడా తింటలేడట బండి సంజయ్, అన్నం కూడా తినలేదట. ఎందుకంటే వాడు కొడుకు దిద్దిన కాపురానికి ఈరోజు తలదించుకొని ఏం చేయాలని అర్థం కాక బాధపడుతున్నాడట. అయితే మీకు కూడా హైలైట్ చెప్తాయి. ఇక ఈ బండి భగీరథ్ని దేశాలు దాటిస్తూ ఉన్నారు మనోళ్ళు దేశాలు దాటిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పనా, ఘనకార్యం చేసిండు కదా, భారతదేశానికి మంచి పేరు తెచ్చిండు, కొడుకుగా మంచి పేరు తెచ్చిండు కాబట్టి దేశాన్ని దాటిస్తూ ఉన్నారు. అందులోని మీకు చెప్పే ముచ్చట ఏంటంటే, ఇక్కడ కేటీఆర్ గారి పైన వీళ్ళు చేసిన కుట్రలు కావచ్చు, ఇవన్నీ ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భలే వీళ్ళ కథలు చూద్దాం ఒకసారి. ఈ వర్షన్ ఒక్కసారి వినండి మీరే. మల్టీ డైవర్షన్ పాలిటిక్స్, తెరపైకి ఫార్ములా ఈ కేసు, బండి సంజయ్ కొడుకు అరెస్టుపై బీఆర్ఎస్ పోరాటం, బాధితురాలు న్యాయం చేయాలంటూ ఆందోళనలు, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం, పోక్సో కేసు నమోదైన వారం గడిచిన అరెస్టు చేయని సర్కార్, రేవంత్ రెడ్డి తీరుపై మహిళా సంఘాల ఆగ్రహం, భగీరథ ఇష్యూ డైవర్షన్ లో భాగంగానే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు నోటీసులు, రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ అనేది అది తెలంగాణ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ రేసింగ్ లో పాల్గొని అందులో నుంచి ఇన్కమ్ వస్తుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ బ్రాండ్ అనేది పెరుగుతుంది అనేది కేటీఆర్ గారు ఆలోచించారు. ఎందుకంటే ఆయన మైండ్ అంతా డెవలప్మెంట్ మీదనే ఉంటుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అందరు కలిసి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా దొంగగా గుర్తించబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీసులు ఇయ్యారు? ఆయన చరిత్ర మొత్తం మీరే చెప్పారు కదా, పార్లమెంట్లో బల్లగుద్ది. మరి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్ర గౌరవ గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన 27 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్యాండిడేట్ అనుకుంటూ మీరే చెప్పారు కదా. మరి ఈరోజు ఆయనకు నోటీసులు ఇవ్వరింది, ఓటుకు నోటు కేసు ఎవరిదాకా వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించి ఈ యొక్క ఓటుకు నోటు కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకురండి, అట్లాంటి వాడు భారతదేశాన్ని మొత్తం అమ్మేస్తూ ఉంటాడు, తెలంగాణను దివాలా తీసేస్తారని చెప్పేసి హరీష్ రావు గారు కోరితే వారం రోజుల్లో దానిపైన దర్యాప్తు జరిపిద్దామని చెప్పేసి విచారణ జరిపిద్దామని చెప్పేసి ఈ టాపిక్ ఏమో ఓటుకు నోటు కేసు టాపిక్ ఏమో పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ తెర మీదకు ఈ కార్ రేస్ ఎందుకు వచ్చింది? దేనికోసం వచ్చింది అంటే ఇది ఒక డైవర్షన్. ఇక్కడ దోస్తు కొడుకుని కాపాడాలి, దోస్తు కొడుకు బలి కాకూడదు, దోస్తు కొడుకుని బాధ్యత కాపాడుకోవాలి. ఇంకోటి ఏమంటాడు బండి సంజయ్ ముచ్చట చూసుకోండి, తంబాకు కేసులో అడ్డంగా దొరికింది. మరి ఆ కేసు ఎక్కడ పోయింది? ఆ కేసులో బయటికి తీసుకురావాలి కదా. ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడినోడిని ఆయనకు కదా నోటీసులు ఇవ్వాల్సింది. వీళ్ళిద్దరికి నోటీసు ఇవ్వాల్సింది పోయి కేటీఆర్ గారికి ఎందుకు నోటీసులు ఇస్తారు? ఇప్పుడు ఒక తెలంగాణ ఏర్పడకుండా చంద్రబాబు నాయుడు దగ్గరే పడుంటా అని చెప్పేసి ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో అడ్డంగా దొరికినడేమో ఈరోజు సీఎం అయ్యిండు. తంబాకులు అమ్ముకుంటూ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే ఇతన్ని తీసుకెళ్ళి ఇతను కూడా జైల్లో వేసిర్రు, అరెస్ట్ చేసిర్రు. మరి వీళ్ళిద్దరు కదా నోటీసులు ఇవ్వాల్సింది. తెలంగాణ హబ్బు, తెలంగాణని బ్రాండ్ ప్రమోట్ చేయాలని చూసిన కేటీఆర్ గారి కాదు కదా నోటీసులు ఇవ్వాల్సింది. అందులో మీకు మాట్లాడాల్సింది చాలా ఉన్నాయి మిత్రులారా. ఈ కేటీఆర్ గారి ముచ్చట పరంగా చూసుకుంటే ఏంటంటే మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ కేసు, కేటీఆర్కు ఏసీబీ కోర్టు నోటీసులు, అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు, జూలై 31న విచారణకు రావాలనే సూచన. గతంలో 2 సార్లు కేటీఆర్ను విచారించిన ఏసీబీ అధికారులను 3 సార్లు ఎంక్వైరీ. అయితే ఏసీబీ దిగిందట యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే ఆ యొక్క ఈ ఫార్ములా కేసులో కరప్షన్ జరిగిందని చెప్పేసి ఇంతకుముందు 2 సార్లు విచారణ జరిపారు. మరి విచారణ జరిపిన దాంట్లో బయటకు వచ్చి మరి కేటీఆర్ నిజంగానే కరప్షన్ చేశాడు అని చెప్పేసి ఎక్కడైనా ఒక్క వైట్ పేపర్, ఇట్లాంటి ఒక వైట్ పేపర్ ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఇట్లా వైట్ పేపర్ ఎక్కడైనా రిలీజ్ చేశారంటే రిలీజ్ చేయలే మిత్రులారా, రిలీజ్ చేయలే. హైలైట్ ట్విస్ట్ ఏందో చెప్పనా, ఎక్సలెంట్ ట్విస్ట్ ఏందో చెప్పనా, కేటీఆర్ గారిని ఇరికించేసి బండి సంజయ్ కొడుకుని విదేశాలకు పంపించేసి కేసు క్లోజ్ అయ్యేలాగా చేద్దాం అని చెప్పేసి వీళ్ళు డ్రామా ఆడుతూ ఉన్నారు. ఆ యొక్క బాధితురాలు, ఆ యొక్క అమ్మాయి యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్,
కొందరు 20 ఉందని చెప్తున్నారు, కొందరు 25 ఉందని చెప్తున్నారు. ఈ విధంగా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అమ్మాయి యొక్క కేసులు నీరు గార్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఏసీబీ కానీ ఏబీ కానీ ఏది కూడా నోటీసులు ఇవ్వదలుచుకుంటే మొదలు బండి భగీరథకి ఇవ్వాలి. ఏసీబీలు కేటీఆర్కి ఇచ్చుడు కాదు. ఎవరైతే దొంగలుగా గుర్తించబడి ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారో వీళ్ళకి కదా నోటీసులు ఇవ్వాల్సింది. రేవంత్ రెడ్డి గారు కదా 50 లక్షల కోట్లతోటి అడ్డం దొరికిన మనిషి, అతనికి ఇవ్వాలి కదా. అతనికి ఇవ్వకుండా ఎందుకు టైం పాస్ ఇవ్వాలి? 50 లక్షలతో అడ్డంగా దొరికినావు కదా, డబ్బులు ల్యాండ్ వచ్చిందని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో ఈయనకు నోటీసులు ఇవ్వాలి. తంబాకు కేసులో ఇరుక్కున్న ఈ మనిషికి నోటీసు ఇవ్వాలి. అంతేగాని కేటీఆర్కి నోటీసులు ఇస్తారా? ఇంకొకటి ఏం చేయాలి? వీళ్ళ యొక్క ఉత్సాహం ఎట్లా కనబడుతుందంటే, ఇగో ఈ లంగ పని చేసినోడు ఉన్నాడు కదా, ఒక అమ్మాయిని బలవంతం చేసేసి నానా రకాల ఇబ్బంది పెట్టిన ఈ లంగ పని చేసిన ఈ గాడిదే కదా నోటీసులు వీనికి ఇయ్యరు, వీడిని పట్టుకోరు, ఏం చేయరు. కానీ వీళ్ళు కొంత డ్రామా సంటిని ఇది చేస్తూ ఉంటారు. మీరే చూడండి, భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా, వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న భగీరథ్ న్యాయవాది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ పై ఇవాళ విచారణ. ఇదే ఇంటరిమ్ ప్రొటెక్షన్ అంటే వీడు గొప్ప పనులు చేసిండు, వీడు మహాత్ముడు, వీడు ఏం చేయకుండా మంచిగా వీడిని కాపాడాలి, మళ్ళీ ఉద్యమంలో బాగా పాల్పడినోడు, ఇండిపెండెంట్ అంటే మనకు స్వాతంత్రం వచ్చే టైంలో గాంధీతో కలిసి పోరాడినోడు కాబట్టి వీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, సడన్గా యాక్షన్ తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇగో ఈ ఇంటరిమ్ ప్రొటెక్షన్ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడంతో దానిపైన ఈరోజు విచారణ జరగబోతుంది. పోక్సో కేసులో దొరికిన దొంగని పట్టుకోవడం చేతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర విజిలెన్స్ ఎడిపోయింది. అసలు ఈరోజు షీటీం అంటారు, మహిళల కోసం సపరేట్ చట్టాలు ఉన్నాయి. మరి ఒక మైనర్ బాలికని వేధించడం ఏం చేయాలని అడుగుతున్నా. ఏం చేయాలి? ఇప్పుడు రెండు వైపులు ఆలోచించాలి. ఇటు అమ్మాయి తప్పు ఉందా, అబ్బాయి తప్పు ఉందా అని చూస్తే కొంతవరకు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. బండి భగీరథ్ ఏం శబ్దం వేశాడు? నేను అమ్మాయిని పడేస్తా చూడరా, నేను ఆమెని టచ్ కూడా చేస్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాగ్దానం చేశాడట. అయితే చాలా వరకు ఈ బండి భగీరథ్ ఆ అమ్మాయిని మానసికంగా లోపరుచుకునే ప్రయత్నాలు చేసిండట, మానసికంగా శారీరకంగా లోపరుచుకునే ప్రయత్నాలు చేసిండట, అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిండట. అయితే కొంత గొడవ అయింది. ఇక చాలా వరకు ఆ అమ్మాయి విషయాలు బయటకు తీయొద్దు, చాలా వరకు అయ్యింది. అయితే వీళ్ళు విడిపోయి 3 నెలలు అయిపోయిన తర్వాత ఈ గార్డ్ ఏం చేసిండు? అమ్మాయి ఫోటోల్ని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్లో సర్క్యులేట్ చేసిండు. అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి కదా బండి సంజయ్. వీళ్ళు చెప్పు తీసుకొని కొట్టకుండా వీడేదో పెద్ద ఉత్తమ కావుడు అయినట్టు, వీడేదో పెద్ద భూషణం కాడు అన్నట్టు వీడిని వెనకేసుకొని వస్తూ ఉన్నారు. మళ్ళీ కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మగధా న్యూస్ లక్ష్మి గారు లక్షణంగా మాట్లాడుతూ ఉన్నారు. మరికొందరు చాలా వరకు చాలా మీడియా ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ తేజ అనే అబ్బాయి, మిగతా జూడ్ అనే ఒక అతను ఉంటాడు, వ్రింక్లిడ్ హెయిర్, రకరకాల మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? పాపం అమ్మాయి మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి కరెక్ట్ కాదని, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఆల్రెడీ ఆవిడ గారు చాలా వరకు రకరకాలుగా అనుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇట్లాంటి చెప్పు తీసుకొని కొట్టాలి సమాజం. తెలంగాణ నుంచి వీళ్ళు చెప్పు తీసుకొని దవడల మీద కొట్టుకుంటూ తెలంగాణ నుంచి తరిమేయాలి. వీడిని పెంచిన వీళ్ళ అయ్యను కూడా బుద్ధి చెప్పాలి. బండి సంజయ్ నీ పెంపకమే సరిగా లేదు. బండి సంజయ్ నీ కొడుకు చేసిన ఈ యొక్క పనులు ఎట్లున్నాయండి? మీరు ఒక కేంద్ర మంత్రి, మీ కొడుకు చేసిన పనిని సమర్థించుకోవడానికి కొంచెమైనా నా కొడుకు తప్పు చేస్తే శిక్షించాలన్న మీ కొడుకు చేసిన తప్పే. శ్రీరామచంద్రుని ఆలయంలో పోయి ఆయన బాణాలు ఎక్కువ పెట్టలే, ఒక మైనర్ బాలికల్ని అత్యాచారం చేయడంలో నిందితుడిగా నిలబడ్డాడు. దయచేసి దీన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇందులో కేటీఆర్ గారు ఇరికిచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. అనవసరంగా కేటీఆర్ గారు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఒక్కడే మిత్రులారా, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ని ప్రమోట్ చేసిండు. ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఈ రోజుల్లో. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఓడిపోయిండు, అటు అయినా కూడా ప్రజల్ని వీడకుండా ప్రతిక్షణం కొట్లాడుతూ ఉన్నాడు ఇప్పటిదాకా. స్టిల్ కేటీఆర్కి ఏం సంబంధం ఇక్కడ? ఆ కేసు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఓటుకు నోటు కేసు ఏడిపోయింది, ప్రజలు నడుస్తున్న ఈ గాడిదగాని కేసు ఏమైపోయింది? ఇప్పుడు పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సరే తనదైన వంతు ఎంత కష్టపడి ఈ బండి భగీరథ్ని కాపాడాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఒకవేళ బండి భగీరథ్ని అరెస్ట్ చేయకుంటే ఎట్లుంటుందో తెలుసా? ఉన్నోళ్ళు
డబ్బున్నోళ్ళు రాసుకున్న చట్టాలు లెక్క అయిపోతుంది. డబ్బున్నోళ్ళకి చట్టాలు చుట్టాలైపోతాయి. మధ్యతరగతి కుటుంబాలకు పేదోళ్ళకు మాత్రము అదొక శిక్ష. ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క పోక్సో కేసు అనేది పేదోళ్లకు, గొప్పోళ్ళు కాదు, పేదోళ్లకు మాత్రమే పోక్సో కేసు అనేది ఇక్కడ క్లారిటీ రావాలి. అండర్స్టాండ్? అందుకనే నేనేమంటున్నా అంటే ఈ కేసులో కేటీఆర్ గారిని ఇరికిచ్చుడు వాళ్ళ పైశాచిక ఆనందమో ఏందో కానీ ఈ సందర్భంలో కేటీఆర్ గారి మాట వస్తుంది. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేస్తావో వేసుకో, నీ అధికారంలో ఉన్న రోజులు నీ అధికారం ఎంత బల ప్రదర్శన చేసుకుంటావో చేసుకో.